ఏంటంజలి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? బాబా నాకు నిజం చెప్తావా? ఏంటంజలి? నాతో కలిసి బతకడం నీకు సంతోషంగా ఉందా లేదా? నిజం చెప్పాలంటే నా జీవితంలో నిజమైన సంతోషం దొరుకుతుంది ఇప్పుడే. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? నా బావుకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతే నా జీవితమే వేస్ట్. నేనెప్పుడూ ఇలాగే ఆలోచిస్తాను. నిన్న రాత్రి ఆ సీత వల్ల నీకు దక్కాల్సిన ఆనందం దూరం అయిపోయింది. అసలు ఎందుకు బావా ఆ సీత మన ఇంట్లో ఉండాలి? మనిద్దరి మధ్య తన పెత్తనవేంటి? వెంటనే తన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయి. అది కాదంజలి. ఏది కాదు బావా, రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడ్డానో తెలుసా? అంజలి, సీత నాకు తోబుట్టుతో సమానం. కుమార్ నాకు ప్రాణ స్నేహితుడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది వాడే. అలాంటిది వాళ్ళని బయటికి పంపించడం. ఇప్పుడు నీ పక్కన నేనున్నాను బావా. నా కోపం వాళ్ళ మీద కాదు, మనిద్దరిని దూరం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. నిజమేంటో వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఒక రకంగా నీ జీవితం ఎక్కడ పాడవుతుందోనని ఆలోచిస్తుంది. అందులో తప్పే ఉంది. అంటే ఇప్పట్లో వాళ్ళని వదులుకునే పరిస్థితిలో లేడు. కొన్నాళ్ళు ఆగాలి. అంజలి, ఏంటి ఆలోచిస్తున్నావు? నా బాధ్యత గురించి. ఏంటా బాధ్యత? రాత్రి మిస్ అయిన సంతోషం ఇప్పుడు ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఆ దేవుడికి కొండంత మనసు ఉంది బాబు. నువ్వు కన్న తండ్రివి కాకపోయినా అంతకంటే ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటున్నావు. అందుకే నువ్వు ఒట్టు పెట్టినా ఆ దేవుడు కోపగించుకోలేదు. ఏంటి దేవుడు, మాతో ఉన్నది మా నాన్న కాదా? మరి మా నాన్నని ఏం చేసావు? మాకు అమ్మ లేదు, నాన్న లేడు. తాతయ్య కూడా ఆయనే నాన్నని అబద్ధం చెప్పారు. నాకు నీ మీద కోపం వచ్చింది. నేను నీకు దండం పెట్టను పో. ఇక ఇంటికి వెళదామా? అలాగే నాన్నగారు. పిల్లలేరు బాబు? ఇందాకటి దాకా అక్కడే ఉన్నారు కదా నాన్నగారు. మరేరీ కనిపించరే? వెతుకుదాం పదండి, మీరు అటు వెళ్ళండి. అమ్మా సీత, సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి.
ఏం బాబు కనిపించలేదా? లేదు నాన్నగారు. అయ్యయ్యో, ఎటు వెళ్ళారో ఏంటో. లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళారేమో. పదండి చూద్దాం నాన్నగారు. పద. రండి.